వ్యూవర్స్ మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము. ఈత. చెరువుకు పోదాం చలో చలో, ఈత కొడదాం చలో చలో, పోటీ పడుతూ ఈతలు కొడుతూ ఒడ్డు చేరుదాం చలో చలో. ఇక్కడ వచ్చేసి చెరువుకు పోదాము, చెరువులోకి వెళ్ళి ఈత కొడదాము, పోటీ పడుతూ ఈతలు కొడదాము, ఒడ్డు చేరుదాము చలో అంటూ ఇక్కడ గేయాన్ని పాడుతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒడ్డు పైన ఒక పిల్లవాడు వచ్చేసి బొమ్మలు మట్టితో ఆడుకుంటూ ఉన్నాడు, ఒక అమ్మాయిను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక అబ్బాయి వచ్చేసి ఈత కొడుతూ ఉన్నాడు, ఒక అబ్బాయి ఈత కోసము దూకుతూ ఉన్నాడు, చేపలు ఈదుతూ ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఒక పిల్లడు కుక్కని స్నానం చేపిస్తూ ఉన్నాడు, ఒక పాప ఆల్రెడీ చెరువులో ఉన్నది. తర్వాత వచ్చేసి గేయంలో ఈత పదాన్ని గుర్తించండి. ఆ పద్యంలో వచ్చేసి ఈత అనేటువంటి పదాన్ని గుర్తించండి. కింది బొమ్మలో తగిన పదాన్ని గుర్తించండి, పదానికి గోళం చుట్టండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి ఈల, ఫస్ట్ పదం వచ్చేసి ఈల, ఈత, ఈక. ఈల అనేదానికి గోళం చుట్టండి ఫస్ట్ పదము. తర్వాత రెండవది వచ్చేసి ఈత కొడుతూ ఉన్నాడు ఒక పిల్లవాడు, ఈల, ఈత, ఈక. ఈతను వచ్చేసి ఈత కొడుతున్నాడు, సెకండ్ వన్ గోళం చుట్టండి. నెక్స్ట్ ఈక, ఈత, ఈల, ఈక. మూడవది వచ్చేసి గోళం చుట్టండి. కింది పదాలను చదవండి, మీరు నేర్చుకున్నటువంటి అక్షరాలకు గోళం చుట్టండి. ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాము? ఈక, ఈల, ఈత, ఈగతల, లత ఈల, ఈ తబల, ఈ పలక, ఈదర, తలగడ. ఈ కింది అక్షరాలు గీతల మధ్యలో రాయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చుక్కల్ని కలుపుతూ ఈ అనేటువంటి అక్షరాన్ని మీరు మరలా ఈ యొక్క పెట్టెలో, ఖాళీ పెట్టెలో రాయండి. కింది పదాలను చూసి రాయండి. ఈత, ఈల, ఈక. తర్వాత వచ్చేసి గేయాన్ని వచ్చేసి పాడండి, పాడి చూడండి. తర్వాత క్రింది బొమ్మను వచ్చేసి మీరు గీసి రంగులు వేయండి, పేరు కూడా రాయండి.